నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా. సింహం 4 అడుగులు వెనక్కు వేసింది అంటే ఆలోచించి 4 అడుగులు వెనక్కి వేస్తుంది, తర్వాత విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది, అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉద్రిక్తత వస్తుంది. పొట్టేలు 4 అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదామని అనుకునే లోపల 4 అడుగులు వెనక్కి వేసే కొడుతుంది. నడుము పక్కన ఇంకొక పార్ట్ ఒక పక్కన ఇరిగిపోతుంది. అందుకని నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్థుడి కాదు, మౌనంగా ఉండాలని. పివి నరసింహరావు గారు మహానుభావుడు ఎక్కడున్నారో, ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా. నాకు వారికి, నేను తెలుగుదేశంలో ఉండేవాడిని, వారు కాంగ్రెస్, ఎటువంటి సన్నిహితం ఉందో మీకు తెలియదు. ఒక మాట చెప్పగలను, ప్రతిదానికి మౌనంగా ఉండాలట. ఎప్పుడు సమాధానంలో చెప్పాలి. మన గురించి ప్రతిమంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవళికలు కూడా మారిపోతుంటాయి. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ఈ రోజున మీడియా ప్రజలు చూస్తున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏమిటి గొడవలు, ఏమిటి భీభత్సం. నౌ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్. గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. భగవంతుడు మనకి జన్మను ప్రసాదించాడు. ఇది వేదాంతం మాట్లాడడం కాదు, వేదాంతం మాట్లాడినిస్తుంది కొన్ని విషయాల్లో. కరెక్ట్ కాదు. నిన్నన్నాడు, నేను మీకు అందరికీ చెప్పినట్టు గుర్తు, నిన్నటిది వేస్ట్ పేపర్. తెలుగులో చెప్పాలంటే నిన్నటిది వేస్ట్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్, రేపు క్వశ్చన్ పేపర్. రీడ్ అండ్ రైట్, అదర్వైజ్ యూ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్ అన్నాడు ఒక మహానుభావుడు, అబ్దుల్ కలాం గారు. అందువల్ల నువ్వు టుమారో ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ ఆల్. క్వశ్చన్ పేపర్ టుమారో మనందరికీ, నాకంటే మీకు బాధ్యత. ఏం తమ్ముడు? రీడ్ అండ్ రైట్ అంటే స్టడీ, ఆలోచించు, సహాయం కోరుకో, బాధ్యతలు పెట్టుకున్నావు. నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా. సింహం 4 అడుగులు వెనక్కు వేసింది అంటే ఆలోచించి 4 అడుగులు వెనక్కి వేస్తుంది, తర్వాత విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది, అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉద్రిక్తత వస్తుంది. పొట్టేలు 4 అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదామని అనుకునే లోపల 4 అడుగులు వెనక్కి వేసే కొడుతుంది. నడుము పక్కన ఇంకొక పార్ట్ ఒక పక్కన ఇరిగిపోతుంది. అందుకని నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్థుడి కాదు, మౌనంగా ఉండాలని. పివి నరసింహరావు గారు మహానుభావుడు ఎక్కడున్నారో, ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా. నాకు వారికి, నేను తెలుగుదేశంలో ఉండేవాడిని, వారు కాంగ్రెస్, ఎటువంటి సన్నిహితం ఉందో మీకు తెలియదు. ఒక మాట చెప్పగలను, ప్రతిదానికి మౌనంగా ఉండాలట. ఎప్పుడు సమాధానంలో చెప్పాలి. మన గురించి ప్రతిమంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవళికలు కూడా మారిపోతుంటాయి. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ఈ రోజున మీడియా ప్రజలు చూస్తున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏమిటి గొడవలు, ఏమిటి భీభత్సం. నౌ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్.
గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. భగవంతుడు మనకి జన్మను ప్రసాదించాడు. ఇది వేదాంతం మాట్లాడడం కాదు, వేదాంతం మాట్లాడినిస్తుంది కొన్ని విషయాల్లో, కరెక్ట్ కాదు. నిన్ననాడు నేను మీకు అందరికీ చెప్పినట్టు గుర్తు, నిన్నటిది వేస్ట్ పేపర్, తెలుగులో చెప్పాలంటే నిన్నటిది వేస్ట్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్, రేపు క్వశ్చన్ పేపర్.